ఈరోజు బెంచ్ కాదు, బ్రిడ్జ్ కాదు, హైదరాబాద్ నడిబొడ్డున 2.5 కోట్లు పెట్టి ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించాను. 39 లక్షలు పెట్టి ఈరోజు ఓన్లీ ఫర్నిచర్ చేయించాను. ఇక 2025 నాటికల్లా ఒక ఫామ్ హౌస్ డిజైన్ చేస్తున్న 20 ఎకరాల మామిడి తోటలో 20 ఎకరాల మామిడి తోటలో ఫామ్ హౌస్ కడుతున్నానంటే నేనేమి ఒక రాజకీయ నాయకుడు కాదు, నేను సీఎం, పిఎంఓ, ఎమ్మెల్యేని కాదు, ఓన్లీ ఎస్టీలో డిస్ట్రిబ్యూటర్ని. నా గౌరవం దేవుడు కదా సార్, నాకు మంచి టీం ఇచ్చిండు. ఈరోజు నేను కాదు సార్, నా టీంలో ఎంతో మంది సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు. సో నా టీంలో నిలాగా మొన్ననే ఒక లీడర్ ఆటో డ్రైవర్ తలుసుకుంటే కారు కొనొచ్చు, 1,00,000 కొట్టచ్చు నిరూపిస్తున్న గ్రేట్ నారాయణ సార్ నా కారు బుక్ చేయడం జరిగింది. సో అలాంటి గ్రేట్ ప్లాట్ఫామ్ సార్. సో ఈ ప్లాట్ఫామ్ మీరు క్లారిటీ తెలుసుకోండి సార్. మాకంటే మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. దండం పెడుతున్నా. చెయ్యసాదే కాకపోతే ఇంట్లో కూర్చోండి మానేసి, చేసేటమ్మని చేయలేదు, ఏరేటమ్మని చేయలేదు. ఇంకా కంపెనీ ఉంటుందా పోతున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఎవరు ఇస్తారా? చదువు లేకుండా, వయసు లేకుండా, పెట్టుబడి లేకుండా మొన్న 8 తారీఖు నుంచి వెస్టేజ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ రేఖా గుప్తా మేడం ఇంకెవరు మేడంతో అవార్డు తీసుకుని వచ్చిన ఢిల్లీకి పోయినాయి. ఇప్పటికి కూడా నేను గొప్ప అంటే నాకు వచ్చిన అవకాశమే మీకు వచ్చింది. ఈ రోజు మన సార్లే కాదు, మన పిల్లలే కాదు, అందరు జాబులు చేసి పెట్టొచ్చు. నేను దాస్ సార్ ఒక రోజు కూర్చొని చర్చిస్తే నాకు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంకొక 26 ఏళ్ల సర్వీస్ ఉంది. ఈ 26 ఏళ్లు కష్టపడితే ఎంత వస్తాయి అనంటే ఎండకెండి వానకి దడిసి కంప్లీట్ గా 26 ఇయర్స్ సర్వీస్ చేస్తే జస్ట్ 1,40,00,000 జీతం వస్తుంది. అందులో పోయేదెంతో మిగిలేదెంతో, అవునా కాదా? కానీ ఈ రోజు జస్ట్ 3.5 ఇయర్స్ లలో నేను ఈ డబ్బులను సరైన రీతిలో వాడుకున్నాను. 3 CR సంపాదించుకున్న వెస్టేజ్ ప్లాట్ఫామ్ ద్వారా 3 కోట్ల ఎస్ఆర్స్ వచ్చినాయి నాకు. ఈ రోజు నాకు ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటా అన్నానంటే, ఈ రోజు నాకేమన్నా అయినా కూడా నిరుపేదల బాధలను దగ్గరుండి చూసినోడు, వెన్నలాంటి మనసు వాడు వెన్నంటే ఉండేటోడు, పేరు పేరు నా ప్రేమగా అందరినీ పిలిచేటోడు, మన కష్టం తనదనుకొని పరిష్కరించేటోడు.